మన ఫుడ్ హ్యాబిట్స్ లోపల జంక్ ఫుడ్ తినడం తగ్గించుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉంటే అవి తగ్గించుకోవడము, టీ కాఫీ ఎక్కువ తీసుకునే అలవాట్లు ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడము. ఎస్పెషలీ షుగర్ ఈజ్ హైలీ ఇన్ఫ్లమేటరీ టు జాయింట్స్, సో షుగర్ కంటెంట్ ని తగ్గించుకోవడము. ఇలా డయటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు రెగ్యులర్ గా మనం చేసే పనులలో చేంజెస్ కోసం, ఎస్పెషలీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే సిస్టమ్ మీద పనిచేసే వాళ్ళకి ఏం చెప్తామంటే ఎవ్రీ 20 to 30 minutes కి ఒకసారి లేచి ఒక 2-3 steps వేసుకొని కూర్చోవడము. తర్వాత లాంగ్ స్టాండింగ్ చేసే వాళ్ళని కూడా రివర్స్ అంత కంటిన్యూస్ గా 1/2 hour 45 minutes నిలబడి చేసే పనులు ఉంటే ఎవ్రీ 20 minutes to 1/2 hour కి వీలైతే ఒకసారి కూర్చోవడము. సో ఇలా కంటిన్యూస్ గా నిలబడటం కానీ కంటిన్యూస్ గా కూర్చోవడం కానీ ఇవన్నీ కూడా నీ జాయింట్ కి ఎఫెక్ట్ పడుతుంది. ఫైనల్లీ ఇంకోటి ఏంటంటే మనం కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా మన నీ జాయింట్ షుడ్ బి బిలో హిప్ జాయింట్. సో ఆ కూర్చుండే పద్ధతి ఎలా ఉంటుందంటే హిప్ జాయింట్ కనుక నీ జాయింట్ కనుక కిందికి వెళ్ళిందంటే అది మనం లేచేటప్పుడు నీ జాయింట్స్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. సో ఇలా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని